నాకు డైలాగ్ ఎక్స్ప్రెషన్తో కూడా నేను ఇవ్వగలను. అది ప్రూవ్ అయింది మిరపకాయలో. ఇప్పుడు గోదావరి సినిమాలో సూర్యకాంతం గారు రీప్లేస్మెంట్ అనుకోండి, అది అందాల రాముడి సినిమా తీశారు వాళ్ళు, దానిలో సూర్యకాంతం గారి క్యారెక్టర్ నాది, పుల్లట్ల పుల్లమ్మ. మరి అందులో కూడా ఫుల్గా చీర కట్టుకుని ఉంటాను, డైలాగులు ఎట్లా అనుకో ఏం చేస్తున్నాను, ఆ స్లాంగ్, ఆ గోదావరి, అవన్నీ నాకేంటంటే పేరు తెచ్చిన క్యారెక్టర్స్ ఇవన్నీ. దాంతో నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేను ఎప్పుడు ఫీల్ అవుతున్నానంటే ఇవన్నీ చేసినప్పుడు ఫీల్ అయ్యేదానికన్నా కూడా ఈ వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేసినప్పుడు మా తమ్ముడు వీళ్ళు అందరూ నాకు ఒకటే అన్నారండి మా ఇంట్లో వాళ్ళు, నువ్వెప్పుడు కూడా మాకు తలవంపులు తెచ్చే పని చేయనంత వరకు మాకు ఇబ్బంది లేదు అని మా తమ్ముళ్ళు, మా అమ్మ, నాన్న అందరూ చెప్పారు. నేను అలా వాళ్ళకి తలవంపులు తెచ్చే విధంగా ఏది చేయలేదు. కానీ నేను ఒకే ఒక విషయానికి నేను ఎప్పుడు బాధపడతాను, యూట్యూబ్లో ఉంది, అదంతా తెలుసు, ఇంకా చెప్పక్కర్లేదు. కళ్యాణి అరెస్ట్ అయింది పేకాట్లో అంటారు కదా, ఇది జనాలకి అందరికి రీచ్ అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల. ఈ సోషల్ మీడియా వాళ్ళు కింద కామెంట్లు పెడతారు ఏమని, ఈవిడ పతివ్రత శిరోమణి, ఈవిడ సీరియల్స్, ఈవిడ చేసిన క్యారెక్టర్స్ ఇవి అవి అని. వెధవల్లారా, మీకు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా అసలు? మీకు అమ్మ నాన్న అక్క అంటే చెల్లి వీళ్ళందరూ ఉండరా మీకు? మీరు కామెంట్ పెట్టేటప్పుడు పరుషుల గురించి తెలుసుకోండి, తెలుసుకున్నాక మాట్లాడండి. ఎవరి పరిస్థితుల్లో ఎవరు ఏ పని చేస్తారో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారో కూడా తెలియదు. మీరు తెలుసుకోకుండా కింద కామెంట్లు పెట్టి ఈవిడ ఇక్కడ అరెస్ట్ అయింది, అక్కడ ఏం అరెస్ట్ అయ్యాను నేనేం బ్రోతల్ కేసులో అరెస్ట్ కాలేదే, ఎవడు చూశాడు ఎక్కడన్నా? నేను అరెస్ట్ అయింది పేకాటలో. దాన్ని ఇంత చిలవలు పలవలు చేసి నేను పేకాట అంటే నాకు పిచ్చి అండి, నా సరదా అండి, అది నా పర్సనల్ అండి. ఎవరి వ్యక్తిగత జీవితంలోకి ఎవరు దూరడానికి అవకాశం లేదు. మన రాజ్యాంగంలో ఉందంటారు కదా, రాజ్యాంగం అంటారు కదా, మరి అది తెలిసిన వాళ్ళు ఎవరు అలా చేయకూడదు. ఇప్పుడు నేను ఎప్పుడూ మీకు ఇందులోనే ఎందుకు చెప్తున్నానంటే, నేను బాధపడేది ఈ విషయంలో. వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేశానా అన్నదానికి నా వృత్తి నేను చేశానండి. ఇప్పటికి కూడా నేను గర్వంగా చెప్తాను, నా వృత్తి, నా ధర్మం, నా జాబ్ నేను చేశాను. నా జాబ్ అది, నాకు అది ఫుడ్ పెట్టింది, నాకు దైవం ఇండస్ట్రీ, నాకు అమ్మతో సమానం, అమ్మ తర్వాత అమ్మ ఇండస్ట్రీ. నాకు అమ్మ లాంటి ఇండస్ట్రీలో ఉండి నేను ఒక ప్లేస్ ఉంది, నాకు ఒక పేజ్ ఉంది, నాకంటూ ఒక అబ్బా అని ఒక స్టిక్కరో లేకపోతే ఒక ఇంతమంది 100 సంవత్సరాల ఇండస్ట్రీలో నాకు ఒక పేజ్ ఉందండి. కరాటే కళ్యాణి కూడా ఒక పేజ్ ఉంది. ఎందుకు? నేను అంత కష్టపడ్డాను, నేను తెచ్చుకున్నాను. మేము ఎంత కష్టపడ్డాం మీరు చూడరు. బట్ ప్రతి సినిమా ఎంత కష్టపడి టెక్నీషియన్స్ చేస్తారో ఎవడు చూడడు. ఏ సినిమా పోయిందిరా, వాళ్ళ కష్టం చూడరు. 100 మంది కష్టపడితే సినిమా వచ్చింది, నువ్వు నేను లేదురా తీసేరా అంటే అయిపోదు. అది కాదు, అది చూడరు. పోనీ అదంతా కూడా వదిలేద్దాం, వెంటనే పైరసీలు చేసేస్తారు, అది ఒక ప్రాబ్లం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేశానని మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి నేను ఒక కళాపీఠం పని మీద మా తమ్ముడు ఆయన ఫ్యాన్ అంటే ఫోటో తీయడం కోసం వెళ్ళా. అడిగి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కోసం వెళితే ఆ రోజు ఆయన చక్కగా తీసుకొని ఆ ఫోటో చక్కగా ఆయన మాకు మాట్లాడారు. ఆయనకి నేను సన్మానం చేశాను, ఒక మెమోంటో ఇచ్చాను. శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం అని నాకు కళాపీఠం ఉంది, హరికథ కళాపీఠం. నేను చేసే సేవ ఎవరికి తెలియదు, తెలిసినా తెలియకపోయినా నేను చెప్పాలనుకున్నాను. తెలిసినప్పుడు అందరికీ తెలుస్తుంది, తెలిసినంతవరకు తెలియనివ్వండి, లేకపోయినా నేను బాధపడను. నాకు కళాపీఠం 11 ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను. నేను పూర్ ఆర్టిస్టులకి హరికథ కోసం నాకు అన్నం పెట్టిన కళ, నేను అక్కడి నుంచే వచ్చాను, ఫ్యామిలీ అంతా మ్యూజిక్ ఫ్యామిలీ అని నేను చేస్తూ ఉంటాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను ఆయనకి వెళ్ళి ఒక మెమోంటో ఇచ్చి, మా కళాపీఠం ఉందండి, హరికథకులు ఇలా ఉన్నారు, బాధపడుతున్నారు కొంతమందికి ఇలా అని, మా తమ్ముడికి ఫోటో కోసం అని నేను వెళితే జనసేనలో జాయిన్ అవుతున్నారా, జనసేనలో జాయిన్ అయిపోయారా అన్నారు. ఏమంటే నాకు ఇష్టమైతే నేను ఎందులోనే జాయిన్ అవుతాను, ఏదైనా చేస్తాను. అది నేను ఆయనతో చెప్పలేదు, బయట ఎవరికి చెప్పలేదు, అనౌన్స్ చేయలేదు. నేను వెళ్ళి ఆయనతో ఫోటో తీశానని డైరెక్ట్గా చెప్తున్నానండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచివారో అందరూ బయట చెప్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ మా ఇంట్లో కూడా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ బ్యాన్ చేశారని నా దగ్గర రెడీగా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నన్ను వరస్ట్ మాటలతో బిహేవ్, అంటే ఒక అంత చెత్త బిహేవియర్ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉండరేమో అన్నట్టుగా తయారు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి మీరు, అంటే అదే వైఎస్ఆర్సీపీలో నేను జాయిన్ అయ్యి ఉంటే అండి ఇలా మాట్లాడరుగా మీరు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో దిగినంత మాత్రాన వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మొత్తం ఒక పెద్ద గుంపుగా ఒక 100 మంది నా మీద దాడి చేశారు, మూకుమ్మడి దాడి. నేను సైబర్ క్రైమ్లో పెట్టడానికి రెడీ చేసిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి కూడా. నేను అవసరమైతే అవన్నీ నేను ప్రూఫ్స్ ఇవ్వగలను. ప్లస్ నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను కూడా. నేను సెప్టెంబర్లో ఎప్పుడో నేను సెప్టెంబర్లో నేను కంప్లైంట్ కూడా పెట్టాను. నాకు ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ వైరల్ చేసి పోలీస్ దీనిలో అరెస్ట్ అయిన కరాటే కళ్యాణి అని. ఏం అరెస్ట్ అయ్యాను నేను, దేనిలో అరెస్ట్ అయ్యాను? నేను కార్డ్స్ ఆడాను, అది నా వ్యక్తిగతం, నా ప్యూర్లీ నా పర్సనల్. నేను కార్డ్స్ ఆడితే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫోటో ఉంటే మీకు ఆయనకి ఉంటే మీరు వాళ్ళు చూసుకోండి. నాకు నచ్చితే ఏ పార్టీకైనా వెళ్తాను, వెళ్ళకపోతే వెళ్ళ నా ఇష్టం అది.
అది నా పర్సనల్. మీరు వెళ్ళి దానికి ఇంతంత చేసి వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ప్రతి పోస్టర్ తీసి దాన్ని ఇట్లా పెట్టి దాన్ని ఫైల్ చేసి దాని ప్రక్కన నా పోస్టర్లో ఆ వ్యాంప్ క్యారెక్టర్స్ నేను ఒక పైట జార్చిందో లేకపోతే ఎవడో ఏదో వీడియోలో పెట్టిన దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని మార్ఫింగ్లు చేసి అన్నీ రెడీ చేసి దాని ప్రక్కన ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఎప్పుడో ఉన్న ఫోటోలు ఇవన్నీ కలిపి మొత్తం అన్నీ కలిపి ఒక ఫైల్ చేసి వాళ్ళు వదులుతున్నారండి. ఇది ఒక అమ్మాయికి ఎంత ప్రాబ్లం అవుతుందో వాళ్ళకి తెలియదు. సరే మీరు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎందుకంటే నేను వ్యాంప్ క్యారెక్టర్లు చేశాను, నా ఇష్టం, నా జాబ్, నా డ్యూటీ నేను చేస్తున్నా, నేనేం తప్పు చేయలేదు. నేనేమి పిచ్చి బ్రోతల హౌస్లో అరెస్ట్ అవ్వలేదు. మీరు పిచ్చి కామెంట్లు పెడితే పడ్డానికి, మీరు పిచ్చి మాటలంటే పడ్డానికి నేను లేను. నన్ను మీరేం పోషించట్లేదు, మీరు నన్ను ఏం పోషించే పొజిషన్లో నేను లేను. మా అమ్మ నాన్న నన్ను అంటే పడతాను, మా ఇంట్లో ఎవరైనా నా మొగుడు అంటే పడతాను, నా పిల్లడంటే పడతాను, నాకు ఇష్టమైన మా వాళ్ళంటూ మా సన్నిహితులు అంటే పడతాను, నన్ను చదువు చెప్పిన గురువు అంటే పడతాను. నువ్వెవడా అంటే పడాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళే పడట్లేదు, నేను ఎందుకు పడాలి? ఇంకోటి నేనేమి రాజకీయ నాయకురాలుగా ఎక్కడ ఇంతవరకు నేను చెప్పేలేదు. వెళితే అది నా వ్యక్తిగతం, ప్యూర్లీ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నేను సినిమాల్లోకి వచ్చాను, చేయకూడదు అనుకుంటే నేను చేశాను. ఏమో నేను పొద్దున్న వెళ్తానేమో నాకు తెలియదు, వెళ్ళకపోతానేమో అది కూడా తెలియదు. కాబట్టి రెండింటికి నేను సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇష్టమైనప్పుడు అడిగితే నేను అప్పుడు చెప్తాను నాకు ఇష్టమైతే. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా నా వ్యాంపిష్ క్యారెక్టర్లు చేసావు నువ్వు అని ఒకటి రెడీ చేసి వాళ్ళు పెడుతున్నప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. అంటే నేను వ్యాంప్ క్యారెక్టర్లు చేయబట్టే కదా వాళ్ళకి నేను దొరికాను. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటాను. ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్స్ వల్ల డెఫినెట్గా ఇట్లా టైప్ కాస్ట్ చేయడం కాకుండా ఒక రకమైన క్యారెక్టర్ అసోసియేషన్ కూడా చేసేస్తారండి వాళ్ళు. ఒక క్యారెక్టర్ అసోసియేషన్ మీరు చేయడానికి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? మీరు ఎవరి క్యారెక్టర్ని మీరు చేయలేరు. మిమ్మల్ని జడ్జి చేయడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే నా విలువ, నా పద్ధతి, నా పరిస్థితులు నాకే తెలుస్తాయి. బయట వాళ్ళకి అర్థం కాదు. నాతో కొంతకాలం ట్రావెల్ అయిన వాళ్ళకే అర్థమవుతుంది. మీరు నాతో ట్రావెల్ అవ్వలేదు, నా గురించి తెలియదు, నేను చేసిన క్యారెక్టర్స్కి ఈవిడ ఇదే క్యారెక్టర్ ముద్రలా వేస్తారు. మీరు అలా వెయ్యలేరు, వెయ్యకూడదు. నన్నే కాదు, ఎవరినైనా సరే, ఎవరినైనా మీరు ముందు అబ్జర్వ్ చేయండి. మీరు ఏదో మీ పార్టీ మీద మీకు మక్కువ ఉండొచ్చు, మీ పార్టీ నాయకులు అంటే అభిమానం ఉండొచ్చు, కానీ యువతల పార్టీ వాళ్ళు అంత ఈజీగా తీయకండి. యువతల వాళ్ళ గురించి తీసేయకండి. అందులో వెళ్ళి కలిసిన వాళ్ళందరినీ వాళ్ళని జత చేసేసి పవన్ కళ్యాణ్ గారికి నాకు లేనిపోని మాటలు పెట్టేసి, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసిన కరాటే కళ్యాణి జనసేన నాయకురాలని నన్ను పెట్టేసి నేను వెళ్ళానా వెళ్ళలేదా అసలు మీకు తెలుసా? నేను వెళ్తాను, నా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అవ్వకముందు మా ఆర్టిస్టు, మా హీరో. నాకు ఆయన అంటే ప్రేమ, అభిమానం ఉంటుంది. మాకు ఆయన హీరో అండి, ఆయన అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే అందరిలాగా నాకు ఇష్టం ఉండొచ్చు. ఆయన ముందు నాయకుడిగా నేను కాదు, నాయకుడిగా కాదు, ఆర్టిస్ట్గా అభిమానిస్తా. వేరే కదా. నేను ఆదిభట్ల కళాపీఠం కోసం వెళ్ళానండి. నేను మా కళాపీఠంలో నేను ఆయనకు మెమంటో ఇచ్చి ఒక సాల్వ కప్పాను. ఆయన ఒక నాయకుడు అవ్వకముందు కూడా నాకు ఒక ఆర్టిస్ట్గా నాకు ఆయన ప్రేమ ఉంది కాబట్టి వెళ్ళాను. అంటే ఈ ఒక్క విషయం తీసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే జరిగింది అదంతా కూడా డెఫినెట్లీ మీరంతా మనోవేదన పడ్డారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే విధంగా వాళ్ళు ఎక్కువ బాధపడతారండి. ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు చెప్పరు బయటికి, అయ్యో నేను బాధపడతానని. బట్ తమ్ముళ్ళు అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు బయట వెళ్ళేటప్పుడు నేను కొన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేస్తుంటాను. వాటికి కూడా కింద ఏమంటారంటే ఈవిడ ప్యాకాట్లో అరెస్ట్ అయిందని ఎవడో పెడతాడు కింద కామెంట్. ప్లస్ ప్యాకాట్ అరెస్ట్ అయితే తప్పు ఏంటంటే, నేను అరెస్ట్ అయితే కోర్టులో కేసులు కోర్టులో తేల్చుకుంటాం, కోర్టు వేసే శిక్ష నువ్వెవడ వేయడానికి? ప్యాకాట్ అయిన వాళ్ళందరూ బ్యాడేనా? నేనేం మందు తాగట్లేదా, పిచ్చి తిరగలేదా, పిచ్చి మాట్లాడితే ఎవరికి ఖండిస్తాను. ఎందుకు నేను చెయ్యని పనులు చేసి ఒప్పుకోను. నేను ప్యాకాట్ నాకు ఇష్టం, నేను ఆడాను, మా ఫ్యామిలీ ఆడుకుంటాం, అందరం సరదాగా అది మాకు అలవాటు. మా ఖాళీ టైంలో కూడా ఆడతాం, మేము అందరం షూటింగ్లో కూడా ఆడాం. ఇప్పుడు అంటే మానేసాము, టైం లేదు కాబట్టి ఎవరికి. కానీ నాకు తెలిసినంత ప్రకారం మీరు ఇష్యూస్ మీద బాగా స్పందిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా టార్గెట్ చేయాలో తెలియదు, వాళ్ళకి కౌంటర్ చేయడానికి అట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. అదేనండి, అది జరుగుతుంది. ఇప్పుడు నేను ఇష్యూస్ మీద ఎప్పుడైతే సపోర్ట్ వాళ్ళందరికీ కొంచెం స్పందించి ప్రతిదీ ఏదైనా యాజిటేషన్ ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందో నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయేసరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నా సహజ లక్షణం తప్పు ఉంది అక్కడ, నేను వెళ్ళి ఖండిస్తా దాన్ని. నేను తప్పు లేదు, నా తప్పు ఉంది, నేను తల ఉంచేస్తా. ఇది నా పద్ధతి. తప్పు లేని దగ్గర నేను అసలు నా తప్పు ఉన్నా కూడా నేను లేదు అని మాత్రం ఎప్పుడు తప్పు చేశానంటే నేను ఒప్పేసుకుంటాను, నా పద్ధతి. అంటే మేడం ఒక క్వశ్చన్, అంటే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడో ఒకసారి నేను ఫలానా క్యారెక్టర్స్ చేశాయి కాబట్టి నన్ను మళ్ళీ వెంటాడుతున్నాయా, నేను ఆ క్యారెక్టర్స్ చేయకుండా ఉంటే బాగుండేదా అని ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే నేను రాత్రి పగలు ఏడ్చాను నేను చాలాసార్లు. ఎందుకంటే ఇది నాకు చాలా సోషల్ మీడియాలో చాలా ఘోరంగా వెళ్ళిపోతే, విజయనగరంలో ఒక జర్నలిస్ట్ గ్రూప్లో, మాది విజయనగరం, ఒక జర్నలిస్ట్ గ్రూప్లో ఎవరో పెట్టారట. నాకు సంగీతం నేర్పిన గురువు గారి దగ్గరికి ఇది వెళ్ళింది. ఆయన బాధపడి కూడా నన్ను అడగలేదు. ఒక జర్నలిస్టు గ్రూప్లో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన జర్నలిస్టే. ఆయన ఇది తీసుకెళ్ళి గ్రూప్లో పెట్టాడట. కొంతమంది నాకు ఫోన్లు చేశారు, ఏంటి ఇది ఎప్పుడైంది? 2015లో అయింది ఈ ఇష్యూ. 2015 మేలో అయితే
ఇప్పుడు ఎంతండి 18 వెళ్ళిపోయి 19 వచ్చేసిందండి. 4 years ఆల్మోస్ట్, అంటే 3 years అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పని, ఈ పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళు ఫోటో దిగినందుకు నేను చేసిన తప్పు అనమాట అది. వెంటనే వెళ్ళి వీళ్ళు చేసుకొని వచ్చి తొందరగా వెళ్ళి మొత్తం అంతా స్ప్రెడ్ చేశారు. వీళ్ళు వ్యాంపిష్ క్యారెక్టర్స్ అన్నీ చేసిన ఈవిడ, ఇలా బట్టలు ఇప్పుకొని క్యారెక్టర్ చేసిన ఈవిడ గురించి మాట్లాడుతుంది, ఈవిడ ఎట్లా చేస్తుంది, ధర్మం గురించి మాట్లాడింది, ఇలా చేసింది అలా చేసిందని. అది వేరేది, ఆ ధర్మం గురించి అది మళ్ళీ వద్దాం. అయితే వీళ్ళు ఇలా మాట్లాడేసరికి నాకు మా గురువుగారు చెప్పలేదు కానీ బయట గ్రూప్స్లో కొంతమంది ఫోన్లు చేసి ఎప్పుడైంది మళ్ళీ ఏమైనా అయిందా, ఏం అవడం ఏంటి, నేనేం చేయలేదా, ఏం చేయలేదు, ఎప్పుడుది చూడండి కావాలని డేట్లను ఉంటాయి, ఏ డ్రెస్లో ఉన్నాను ఏంటని అడిగి నాకు తెలియదు, నేను ఏం తప్పు చేశాను ఒకవేళ నాకు తెలియదు, మనం ముందు కన్ఫర్మేషన్ చూసుకుంటే అది పాతది. అది చూస్తే నాకు చిర్రెత్తుకు వచ్చిందనమాట. ఏంటి నేను చేసింది ఇప్పుడు లైఫ్ లాంగ్, ఇంతకుముందు ఇంక ఇది నయమండి. మొన్నైతే యూట్యూబ్ ఛానల్స్ నేను పెట్టాను, కేసు పెట్టాను, 2-3 కేసు పెడితే అవన్నీ ఆపారు. టాలీవుడ్ రాకెట్లో అరెస్ట్ అయిన 6 టాలీవుడ్ అమ్మాయిలు, అందులో మెయిన్లో నాది ఒక మంచి ఫోటో ఇలాగా. ఎలా పెట్టారు? అదే కదా నాకు అర్థం కాలేదు. నాకు ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మొన్న ఈ మధ్య ఆవిడ అందులో అరెస్ట్ అయింది, ఈవిడ ఇందులో అరెస్ట్ అయింది అని కొంతమంది పేర్లు, మధ్యలో నాది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తే కరాటే కళ్యాణి ప్యాకాట్ ఆడుతూ పట్టుబడింది. ఆడికి వచ్చిన న్యూస్ ఏంటి అక్కడ, ఇందులో దానికి సంబంధం ఏమండి, ఏమని పెట్టావు పైన నువ్వు పెట్టింది, బయట చూసిన నా ఫ్యాన్సో నా ఫ్రెండ్సో నా హరికథ గురించి విన్నవాళ్ళు నా తాలూకా ఫ్రెండ్సో అమెరికాలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇది కరెక్ట్. ఇది ఓపెన్ చేసిన తర్వాత కదా అర్థం అవుతుంది. పైన చూసి చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారుగా, తంబనేలు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారుగా, అది మీరు తప్పేగా. అప్పుడు నేను వాడి మీద పెడితే సంథింగ్ నేను పెట్టేశాను, పెడితే వాళ్ళు బ్లాక్ చేశారు, తీసారు. అప్పుడు తీసి నా ఫోటో తీసారు, తంబనేల్ పైన నా ఫోటో తీసారు. డ్యామేజ్ జరిగిపోయి అప్పటికి ఒక 10 million ఎంతో చూసారు. అంటే డ్యామేజ్ జరిగినట్టేగా, అది నాకు ఎవడు ఇవ్వలేడుగా, వెనక్కి తీసుకొచ్చి నెక్స్ట్ అది అయిపోయింది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దానివల్ల ఇది కూడా డ్యామేజేగా. డిఫమేషన్ లాంటిది డిఫమేషన్ వల్ల వేద్దాం ఏమండి. ఒకటండి, నేను డిఫమేషన్ వేస్తానంటే ఫ్యామిలీస్ ఒప్పుకోవండి, ఓపెన్గా చెప్తున్నాను. నేను వెళ్తాను, నేను ఫైట్ చేస్తాను. మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎందుకులే చెత్త వెధవులు, వాళ్ళతో వెళ్తే ఇంకొకటి వస్తాడు అంటే ఒకటి వస్తాడని భయపడి నేను. కానీ ఆ డిఫర్మేషన్కి వెళ్దామంటే ఇంతకుముందు ఒకటి మీద అలా డిఫర్మేషన్ వేద్దామంటే ఎందుకులే, నేను భగవంతుడు చూసుకుంటాడు, వాడి పాపాన్ని వాడిపోతాడని చాలా వదిలేశాను నేను ఎన్నో. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు బాధపడతారు, దీనివల్ల నా పర్సనల్గా చాలా ఫీల్ అయ్యాను నేను. అయ్యో ఈ క్యారెక్టరే చేయకపోతే, ఇలా చేయకపోతే, ఆ రోజు ప్యాకెట్ ఆడకపోతే ఈరోజు నేను ఈ మాట అన్ను కదా, ఈ అనిపించుకోను కదా, మాట పడను కదా, మాట ఎవరికైనా బాధే కదా అని నేను చాలా రాత్రి అంతా ఏడ్చాను. ఒక రోజు అయితే నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఎందుకు ఆ క్యారెక్టర్స్ ఇస్తాను, ఆ క్యారెక్టర్స్ చేయకపోయింటే ఈ ప్రాబ్లం లేకపోయేదేమో కదా. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్లో నేను చెల్లి క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ చేస్తాను ఫిక్స్ అయ్యి ఎందుకు ఉండలేకపోయాను. అప్పుడు చేయకపోయింటే ఇప్పుడు నాకు ఈ మాట అనిపించుకోలేను కదా. నేను ఏదో కొంచెం పక్కకేసిన ఫోటో తీసుకొచ్చి వాడు పబ్లిక్లో పెడుతున్నాడు కదా, ఇలాంటివన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు కదా. మా ఇంట్లో వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా బాధపడుతున్నారు కదా అని ప్రతి క్షణం ఫీల్ అయ్యా. కేవలం కొంతమంది వెధవులు, ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు వెధవులు, వాళ్ళకు ఒక 10 మంది. మీకు ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఎవరి మీద కోపంతో చెప్పట్లేదు, ఇప్పటికైనా ఆలోచించండి. ఒక అమ్మాయి ఎవరైనా ఏ బాధలు పడి ఎందుకు వస్తారు ఇండస్ట్రీకి మీకు తెలియదు. ఇండస్ట్రీలో ఉన్నారంటే ఒక ముద్ర, ఇండస్ట్రీలో ఉన్నారంటే ఒక ఫీల్, మీరు ఏది ఫీల్ అయితే అదే ఫీల్ అయిపోతారు. ప్లస్ మీరు ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోండి. ప్రక్క పార్టీ వాళ్ళ మీద ఎవరైనా ఉంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా ఇంకోళ్ళ మీద బురద జల్లకండి. నాకేం సంబంధం అండి, నాకేం సంబంధం ఏ పార్టీతోనైనా. వీళ్ళు వెళ్ళి బురద జల్లడం ఏంటి, కింద కామెంట్లు ఏంటి, పిచ్చి పిచ్చి మాటలేంటి. నేను సినిమాలో చేసుకుంటాను, ఎవడో అంటాడు డిబేట్కి వెళ్తే గట్టిగా మాట్లాడతాను. నేను నా సహజంగా నా గొంతు నాకు గట్టిగా ఇచ్చాడు భగవంతుడు, నేను గట్టిగా మాట్లాడేస్తాను. నా మాట నేను బీపీ తట్టుకోలేను, సడన్గా వచ్చేస్తుంది నాకు. నేను గట్టిగా మాట్లాడితే కుక్కలా అరుస్తానంటే నాకు కోపం వస్తుంది, నా కోపం వస్తే అరుస్తాను. నేను తప్పు చేయకపోతే నేను అరుస్తా, తప్పు చేసేవాడు ఎవడైనా సరే తాట తీస్తా, అవసరమైతే తంత, అవసరమైతే కరాటే చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఆ పౌరుషం, ఆ పగ, అంత కోపం అన్నీ ఉన్నాయి నాకు. నేను ఎవరిని క్షమించను. ఇంతకుముందు ఎవడో రాముడి గురించి మాట్లాడు, రమణానంద అని బోడిగుండు వెధవ ఒకడు ఉంటాడు, వాడి వల్ల నాకు తలనొప్పి. వాడేమో నా పర్సనల్ పెళ్ళి ఇలా చేసుకుంది, పిల్లలు ఎలా వచ్చేసాడు. వీడెవ్వడండి నా గురించి పర్సనల్ మాట్లాడడానికి. ఆడెవడో దిక్కుమాల శివశక్తి దిక్కుమాల ముష్టి ఛానల్, ఆడ ఛానల్ అని పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా పనికిరాకుండా అయిపోయింది ఆ ఛానల్. వాడు నా మీద పిచ్చిగా హిందుత్వం ముసుగులని వాడు ఒకడు పెడతాడు. అంటే వీడు ఒక అమ్మాయి గట్టిగా వచ్చి మాట్లాడితే ఏదైనా విషయం పైన స్పందిస్తే ఎవడికి నచ్చిన బురదాడు జల్లుతాడు. అసలు ఏమనుకుంటున్నారండి, అసలు నాకు అర్థం కాదు. కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ మీరు గమనించలేదా కానీ, మీరు ఎక్కడన్నా ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నారంటే కనుక తిరిగి ఒక మీ ప్రొఫెషనల్గా మీరు చేసిన రోల్స్కి, అలాగే పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్కి ముడిపెట్టి చేస్తుండడం పట్ల అయినా కూడా మీరు ముందుకు వెళ్తున్నారంటే డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్, దాని ఏమంటారు, ఇన్నర్ మోటివేషన్ కానివచ్చు, ఒక ధైర్యం కానివ్వండి ఉంటుందన్నమాట.
సో ఈ ధైర్యం ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అది నిజం. నేను నిజంగా మీరు అన్నది ఎగ్జాక్ట్లీ అండి. నాకు ఎంతమంది ఎన్ని నా వైపు తీసుకొచ్చి నన్ను ఎంత కృంగదీయాలని వీళ్ళేవో నా మీద పోస్టులు పెడుతున్నారు, అవన్నారు ఇవన్నారు. నేను 136 గంటలు నిర్విరామంగా నేను పేకాట్లో అరెస్ట్ అయిన వెంటనే 1 month వైరల్ చేశారు కదా, ఆ వైరల్ చేసిన 1 monthలో 136 గంటలు హరికథ నిర్విరామ హరికథ గానే యజ్ఞం చేశాను. 136 గంటలు 66 మందితో లిమ్కా రికార్డ్స్ తీసుకున్నాను. దానికి నేను మొత్తం ఖర్చులు పెట్టుకొని ఎవరు నాకు ఇప్పుడు హరికథలకు అనగానే అండి ఎవరినైనా డొనేషన్ ఇవ్వండి, మంచి ప్రోగ్రామ్ మీ పేరు మీద పెట్టండి ఏముందని అన్నా అనుకోండి, ఎవరు చేయరండి. అదే ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ 4 జబర్దస్త్ వాళ్ళు లేకపోతే వాళ్ళ వీళ్ళు తీసుకొస్తామండి, సినిమా ఆర్టిస్ట్ కళ్యాణి వస్తారండి, ఓ 2 పాటలు డ్యాన్స్ చేస్తారన్నానండి, 1 లక్ష రూపాయలు రాసుకోండి మా అసోసియేషన్ తరఫున 1 లక్ష రూపాయలు తీసుకోండి అంటారు. హరికథ బండి ఈ రోజుల్లో ఆవిడ అన్నాడండి హరికథ, అసలు హరికథ ఏంటండి తలనొప్పి అని బుర్ర ఇట్లా గోకుతాడు ఆయన. త్రివిక్రమ్ గారు కూడా రాశారు కదండి హరికథ ఎంత బాగా చెప్పినా పళ్ళెల్లో 10 పైసలు. అది కూడా నేను బాధపడ్డా, ఎందుకంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారు సినిమాలు నేను చేశాను. సార్ మీకు నమస్కారం పెట్టి ఈ ఇంటర్వ్యూ కానీ మీరు చూస్తే ఇంకొకసారి మీరు ఈ విషయం గురించి ఆలోచించండి. ఆయన ఏదో సినిమాలో చూసాను నేను, అల్లు అర్జున్ సినిమా అనుకుంటా, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మేము అందరూ హరిదాసులు అందరూ నా దగ్గరికి వచ్చి చెప్పారు మీరు ఈ విషయాన్ని సార్ దగ్గరికి తీసుకెళ్ళండి అడగండి అని. అప్పుడు నేను అడగలేదు, ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ఆయన ఏ విధంగా రాసి ఉంటారో తెలుసు, వీళ్ళకి అర్థం కాదు. బట్ నేనైతే చెప్పాను లేదండి ఇంకొకసారి చేస్తే మనం అడుగుదామండి, ఒక్కసారికి మనం చాలా వస్తున్నాయి ఆపరాని హరికథ అంటున్నారు, హరికథ ఆపడానిక, హరికథ వల్ల ఎడ్యుకేట్ అవుతారు. పూర్వకాలంలో మీకు ఏమున్నాయి, ఈ మాధ్యమాలు ఉన్నాయా, ప్రసార మాధ్యమాలు ఏమైనా ఉన్నాయా, హరిదాసులే చెప్పేవారు. మీకు సామాజిక స్పృహ కలిగించింది ఎవరు, హరిదాసులు. మాది ఒక పెద్ద అంటే మా గురించి మేము చెప్తే ఒక హరిదాస్ అంటే సకల కళల సమాహారం. బుర్ర కథ, జముకులు కథ, ఒగ్గు కథ ప్లస్ ఈ నాటకం పాట ఇవన్నీ కూడా ఒకళ్ళు ఎవరి పాత్ర, మీ పాత్ర మీరు చేస్తారు, ఇంకోళ్ళ పాత్ర ఇంకోళ్ళు చేస్తారు. హరిదాస్ అన్ని పాత్రలు మేమే చేస్తాం కాబట్టి సకల కళల సమాహారం, 1 man షో అంటారు హరికథని. ఇంత కష్టమైన ప్రక్రియని ఎవరు ఆదరించట్లేదు. నేను అన్నం పెట్టింది కదా, నేను కష్టపడి చేస్తున్నా. బట్ ఆయన ఎంతసేపు హరికథ చెప్పినా పళ్ళెంలో వేసేది పావలే కదా అన్నారు. అంటే 10 పైసలో పావలో ఏదో అన్నారు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంత కష్టమైన దానికి కూడా విలువ లేదని ఒక విధంగా తీసుకోవచ్చు. లేకపోతే హరిదాసులు ఏంటంటే మాకు అంత దిగజారు చేసి పావలా వేసేసారు అన్నట్టు మాట్లాడారు, 10 పైసలు వేసారు అని మా వాళ్ళు వచ్చి అడిగారు. మీరు ఇందాక మాట అన్నారంటే అంటే అది వాల్యూ గురించి ఆయన అనడం కూడా జరిగింది. అది నేను కూడా వాల్యూ గురించి వాల్యూస్ మీద సినిమా అందుకని అనడం కూడా ఇంత బాగా నీతులు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడానికి దానికి తీసుకున్న ఒక సినిమా నేనైతే అలాగే తీసుకున్నా. ఆయన మాటని నేను అలాగే తీసుకున్నాను కాబట్టి మా వాళ్ళకి చెప్పా కొంతమందికి దాని గురించి యాజిటేషన్ చేద్దాం, హరిదాసులు వెళ్దాం అన్నారు. హరిదాసులు నిజంగా ఫీల్ అయ్యే ఉంది, ఎమోషనల్ గా తీసుకున్నారు, అడిగారు. నేను మాత్రం ఆయన ఆ విధంగా కాదు, ఒకవేళ ఎంత కష్టపడినా కూడా దీనికి విలువ లేదు అన్నది అర్థం అవడానికి చెప్పారు. ఇంకోసారి హరికథ గురించి ఆయన చేయకుండా మనం ఈసారి చేస్తాం, నేనే డైరెక్ట్ మాట్లాడతాను సార్తో, అడుగుతాను మీరు ఈ విషయాన్ని వదిలేండి అని అప్పుడు నేను ఆపాను. ప్లస్ హరికథ అని ఒక టైటిల్ ఎవరో పెట్టారు, అది కూడా మేము అడుగుదాం అనుకున్నాం, అది వచ్చిందో లేదో తెలీదు, ఎవరో అన్నారు. అది కూడా హరికథ అన్నది టైటిల్ పెట్టుకున్నా అది మంచిగా చూపిస్తే ఓకే, దాన్ని ఏదైనా బ్యాడ్ చేసి ఏదో సోది చెప్తున్నట్టుగా అట్లా పెడితే హరికథని మేము ఉపేక్షించమని చాలామంది. ఎందుకంటే నాకు ఆదిభట్ల కళాపీఠం ఉంది, నేను 11 yearsగా రన్ చేస్తున్నాను. నేను హరికథకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.